హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగ్ 22,420, నిన్న క్లోజింగ్ వచ్చేసి 22,370 అరౌండ్ క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవ్వడం జరిగింది, అది కూడా 22,420 దగ్గర. అలానే ఈరోజు హై అండ్ లోస్ చూసుకున్నట్లయితే హై వచ్చేసి 22,476 వరకు వెళ్ళింది. 22,476 ఇవాళ రీచ్ అయిన హై. అలానే లో చూసుకున్నట్లయితే 22,384, 22,384 లో. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకుంటే సుమారుగా 100 పాయింట్స్ కనపడుతుంది. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 22,400 లెవెల్ దగ్గర. సో యాక్చువల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఆల్రెడీ నిన్న మార్కెట్ 50 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేట్ అయింది అని. ఒకసారి నిన్న మనం ఏం చెప్పామో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 22,425 ఉంది, 22,375 ఉంది. ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేషన్ అవుతుంది. వన్స్ ఈ రేంజ్ నుంచి మార్కెట్ బయటికి వస్తేనే మనం ఒక రేంజ్ అని ఫిక్స్ చేసుకుంటాం అనుకున్నాం. సో ఈ రేంజ్ నుంచి పైకి వెళ్తే మాత్రం 22,500ని రెసిస్టెన్స్ అనుకున్నాం. ఈ జోన్ 2 అనేది ఈరోజు రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే లోయర్ సైడ్ 22,380 చూపిస్తుంది. ఇక్కడ మనం స్టడీ చేసిన రేంజ్ 22,375 నుంచి 22,425. ఈరోజు మనకు వచ్చిన లో ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ కన్నా బెటర్గానే ఉంది. దట్ ఈస్ 22,384. అందుకని మార్కెట్ స్టేబుల్ అవుతుందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం 22,500 రెసిస్టెన్స్ అనుకున్నాం, కానీ కొద్దిగా డౌన్ సైడ్ నుంచే మార్కెట్ రిజెక్షన్కి గురైంది. అలా మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి కొద్దిగా డిప్ అయి 22,400 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 22,400 ప్రతి క్యాండిల్ బాడీ కూడా 22,400 లెవెల్కి ఎబోలోనే ఉంది. ఈ లెవెల్ని మనం సపోర్ట్ లాగా స్టడీ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఓపెన్ అయిందేమో 22,420. ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ ఎగ్జాక్ట్లీ షార్ప్గా 22,400 దగ్గర సపోర్ట్ తీసుకోవడం, అక్కడి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా 22,475 ఈ హై వరకు రీచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10:30 నుంచి బాడీస్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే 215 వరకు కూడా సో చాలా మినిమల్ రేంజ్లో మార్కెట్ మూవ్ అయింది. సో ఇక్కడ అంతా రేంజ్ చూసుకున్నట్లయితే అప్పర్ సైడ్ 22,475 అండ్ ఇక్కడ 22,440 అరౌండ్ ఉండొచ్చు. సో ఇక్కడ లో చూసుకున్నట్లయితే మనకి 22,440 ఉంది కదా, ఇంచుమించు ఇదే రేంజ్ అనమాట. 22,440 ప్రిసైజ్గా చూసుకోవాలంటే 30 పాయింట్స్ మాత్రమే ఉంది. ఈ 30 పాయింట్స్ రేంజ్లో 10:45 క్యాండిల్ నుంచి 2 o'clock వరకు నియర్లీ మోర్ దెన్ 3 అవర్స్ పాటు ఇంత మినిమల్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ కంప్రెస్ అయ్యి ఫైనల్గా మార్కెట్ ఎక్కడైతే ఇనిషియల్గా సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ ఏరియా దగ్గరే వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది, అండ్ అందులోనూ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి, ఈ 22,400 లెవెల్ని నేను సపోర్ట్ లాగానే కన్సిడర్ చేస్తాను. అండ్ టాప్ లెవెల్లో వచ్చేసి 22,500 ఇది రెసిస్టెన్స్. ఈ 100 పాయింట్స్ రేంజే ఉండబోతుంది అని నా ప్రిడిక్షన్. చూద్దాం మరి ఏమవుతుందో. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని కూడా చూసుకున్నట్లయితే ఎలా అయితే నిఫ్టీ 50లో ఒక 50 పాయింట్స్ కన్సోలిడేషన్ చూసామన్నామో లాస్ట్ డే మార్కెట్లో, ఇక్కడ కూడా ఒక 100 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్ అయితే చూసాం. ఈరోజు హై అండ్ లోస్ చూసుకున్నట్లయితే 48,246 హై వచ్చింది. దీన్ని 48,250 చేసుకుందాం. అలానే లో చూసుకుంటే 48,030 ఇదిలో. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 300 పాయింట్స్ రేంజ్, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. కానీ ఈరోజు రేంజ్ చూసుకుంటే 220 పాయింట్స్ మాత్రమే ఉంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయిన ఏరియా 48,120 అండ్ 48,190 క్లోజింగ్. సో ఒకసారి మనం నిన్న రేంజ్ ఏమనుకున్నామో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు తెలుస్తుంది, యాక్చువల్గా ఈ 100 పాయింట్స్ జోన్ అనుకున్నాం కాబట్టి ఈ జోన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ టాప్ సైడ్ ఒకవేళ అప్వర్డ్ బ్రేక్ చేస్తుంది అంటే 48,300 దీన్నే యాజ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అలానే లోయర్ సైడ్ ఇది ఒక బేస్ లాగా ఫామ్ చేస్తుంది అనుకున్నాం. 48,100 నుంచి లోయర్ సైడ్ 48,000. సో ఈ రేంజ్ అనుకున్నాం. అంటే ఇంచుమించుగా ఒక 300 to 400 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈరోజు మార్కెట్లో ఇంకా మినిమల్ రేంజే చూసాం.
లోయర్ సైడ్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన జోన్లోనే ఉంది. 48,030 లోని టచ్ చేస్తూ టాప్ లెవెల్లో లాస్ట్ డే రీచ్ అయిన హైని కూడా రీచ్ చేయకుండా అక్కడి నుంచి లోయర్ హైని మాత్రమే టచ్ చేస్తూ ఫైనల్లీ క్లోజింగ్ అయితే లాస్ట్ 2 డేస్తో కంపేర్ చేసుకుంటే ఒక బెటర్ క్లోజింగ్తో ఫినిష్ అయిపోయింది. ఒకసారి ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ఓపెనింగే 48,100 ఎబో ఓపెన్ అవ్వడం అండ్ అక్కడి నుంచి డౌన్ సైడ్ ఈ 48,050 అరౌండ్ రిటెస్ట్ చేసింది. బికాస్ 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఎబో ఓపెన్ అయింది కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంది ఇక్కడ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవ్వగలదా లేదా అని. సో ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవుతూ టాప్ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేసింది 48,300 వరకు. బట్ ఇక్కడ క్యాండిల్ బాడీస్ పరంగా చూసుకున్నట్లయితే సో ఈ 48,220 వరకే ఇక్కడ క్యాండిల్ బాడీస్ అయితే ఓవర్లాప్ అయ్యాయి 48,220. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే లోవర్ సైడ్లో 48,170 ఉంది. యాక్చువల్గా నిన్ననే మనం 100 పాయింట్స్ రేంజ్ అంటే చాలా నారో రేంజ్ అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో. ఈరోజు ఇంకా నారో రేంజ్లో జస్ట్ 50 పాయింట్స్లోనే టోటల్ మార్కెట్ అంతా స్టే చేసింది. ఇలాంటి మొమెంటం ఉన్నప్పుడు ప్రీమియమ్స్ చాలా డికే అవుతూ ఉంటాయి. ఆప్షన్స్ సెల్లర్స్ పండగ చేసుకొని ఉంటారు బికాస్ వాళ్ళ ప్రీమియమ్స్ అన్నీ ఇక్కడ 10:30 నుంచి 3:30 వరకు ఈ 5 అవర్స్లో చాలా స్లోగా డికే అవుతూ వచ్చి నియర్లీ నెగ్లిజిబుల్ వాల్యూకి చేరిపోతాయి ఈ రేంజ్ ఇన్ బిట్వీన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్ధమని 48,200 ఉంది. సో దీనికన్నా బిలో కాల్ ఆప్షన్స్ అన్నీ, దీనికన్నా అబో పుట్ ఆప్షన్స్ అన్నీ జీరో అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఈ క్లోజింగ్ బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్ అయితే స్టెబిలైజ్ అవుతుంది. రేపటి మార్కెట్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది 48,300 లెవెల్ని బ్రేక్ చేస్తుంది అని. సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ చెక్ పాయింట్ వచ్చేసి 48,500 దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ లెవెల్ అబో ఇంట్రాడేలో క్లోజ్ అవుతే 48,500ని నేను సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంటాను. ఓవరాల్గా మార్కెట్ని నేను స్టెబిలైజ్ అవుతున్నట్టు చూస్తున్నాను. చూద్దాం రేపు మార్కెట్ మూమెంటం బట్టి మనం డిసైడ్ అవుతాం మన వ్యూ కరెక్టేనా కాదా అనేది. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.